సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దుర్గా గారు, మనం మాటలోనే మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకుంటే, పిల్లలు ఉన్నారు అంటే పెద్దవాళ్ళ దాకా అయితే అది కామన్ అయిపోయింది. ముసలి వాళ్ళు శాపనార్థాలు ఇస్తూ ఉంటారు, వయసు వాళ్ళు శాపనార్థాలు ఇస్తారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, ఇవన్నీ కామన్. పిల్లలు ఉంటారు అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, ఎవరికి రెస్పెక్ట్ ఉండదు, మాటలో ఒక గౌరవం కనిపించదు, పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అందరిని ఒకటే లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇంత చిన్న అప్పుడే మాటలు వచ్చే పిల్లలు కూడా వరస్ట్ గా మాట్లాడుతున్నా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మా వాడు చూడి ఎంత పెద్దగా మెచ్యూర్డ్ గా అని ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని వీళ్ళకి అర్థం అవుతుందో లేదో తెలియదు. పిల్లలు మంచిగా మాట్లాడాలి అంటే అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి? మంచి మాటలు చిన్నప్పటి నుంచే రావాలి వాళ్ళకి, అప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంత ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక సామెత ఉంది కదా రాధ, ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకు. అంతే. ఆ వాతావరణం అలా ఉంటే అంటే ఇవాళ రేపు పిల్లలకి ఇంట్లో నేర్పుకునే వాళ్ళు అంటే అమ్మా నాన్ననే అనడానికి కూడా లేదు, కేర్ టేకర్స్ ఉంటున్నారు, ఇళ్ళల్లో ఆయాలు ఉంటున్నారు, లేదా ప్లే స్కూల్కి ఒక క్రష్కో పంపించేస్తున్నారు అవసరార్థం. అప్పుడు పిల్లలు అవే నేర్చుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవే నేర్చుకుంటారు. 0 to 5 years పిల్లలకి వాళ్ళకి ఏంటంటే విచక్షణ ఉండదు, అది డెవలప్ అవ్వవు. ఇంకా ఇది కరెక్టా రాంగా అనొచ్చా అనకూడదా వాళ్ళు నేర్చుకునే దీంట్లో ఉంటారు. కాబట్టి ఏదైనా ఉత్సాహంగానే నేర్చేసుకుంటారు వాళ్ళు. ఆ ఇన్పుట్ ఏముంది, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అన్నది గమనించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇప్పుడు మేము తెలంగాణ, ఇప్పుడు మా పిల్లలు తెలంగాణలో పుట్టి పెరిగారు, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలు కానీ అప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగారు. మేము ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇదే భాష మాట్లాడతాం, మా పిల్లలు కూడా ఇదే భాష మాట్లాడతారు. స్కూలు ఆటోలు ఎక్కంగానే నువ్వు ఎవరినైనా అడుగు పేరెంట్స్కి, భాష మారేది పిల్లలు స్కూల్ ఆటోలు ఎక్కంగానే మారిపోతుంది. ఇంట్లో భాషకి స్కూల్ అక్కడ ఆటో భాషకి తేడా వస్తుంది. బట్ ఇంట్లో మనం ఇదే భాష ఇన్సిస్ట్ చేసి ఇట్లాగా మాట్లాడాలి ఇది అని కరెక్షన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి బయట మాట్లాడినప్పుడు మంచి తెలంగాణ మాట్లాడతారు. మేము కూడా ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నేను మాట్లాడలేను అంత తెలంగాణ స్లాంగ్, వాళ్ళు చక్కగా మాట్లాడతారు. బట్ మళ్ళీ మా దగ్గరకు వచ్చేప్పటికే మామూలుగానే మాట్లాడతారు. అదేంటి అంటే మనం గమనించుకుంటాం. బట్ ఆ స్కూల్లో అంటే ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అన్నది మళ్ళీ అక్కడ చిన్నప్పుడు అయితే పేరెంట్స్ కంపల్సరీగా చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే టోన్ కూడా మారిపోయింది రాధా. అడగడాలు, ఈవెన్ నువ్వు ఇంత పిల్లల్ని కూడా కమాండ్లే ఆర్డర్ వేసినట్టు ఉంటుంది. లేకపోతే పెద్ద పిల్లలు అయితే ఎస్పెషల్లీ టీనేజ్కి వచ్చిన వాళ్ళైతే నిరసనలే. అమ్మా నాన్నతో కూర్చుని అమ్మా నాన్న ఏంటి పర్మిషన్లు అడగడాలు కావాలి, డిమాండ్లు ఆర్డర్లు, నో రిక్వెస్ట్, ఓన్లీ ఆర్డర్ అండ్ కమాండ్. వీళ్ళకి ఇష్టం ఉంటే చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు కూడా అదే పద్ధతిలో అదే టోన్లో రివర్స్ వెళ్తున్నారు, గొడవలు అవుతున్నాయి. సో సంయమనం, బ్యాలెన్స్ అంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళతో ఇలా మాట్లాడాలి అన్నది అది ఎందుకు రాదు? మన ఇంట్లో మన పెద్దవాళ్ళతో మనం అలా మాట్లాడడం అనుకో. లేదు ఓ చిన్నపిల్ల ఉంది, సినిమాల్లోనో టీవీల్లోనో ఎక్కడో నేర్చుకొచ్చింది, ఇంట్లో పెద్దవాళ్ళని ఏదో అందనుకో, నువ్వు అన్నావు చూడు, మురుసుకుంటున్నారు, మురిసిపోతూ ఉంటారు. అలా మాట్లాడింది ఇలా చేసింది అని మురుసుకుంటూ ఉంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? కరెక్షన్ లేదు, వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇది కరెక్ట్ వే అనుకుంటున్నారు. అంతే. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయరాదా, ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాం కదా మనం, ఎత్తుకున్నప్పుడు ఏదైనా కింద పడేస్తారు, నువ్వు ఫస్ట్ టైం వాళ్ళు పడేయగానే తీసి ఇచ్చావు అనుకో చేతికి, వాళ్ళకి అది ఆట, ఎంజాయ్ చేస్తారు. అది మంచి చెడు వాళ్ళకి తెలీదు, మళ్ళీ రిపీట్ చేసి ఎంజాయ్ చేస్తారు సాగినంతసేపు. నువ్వు ఫస్ట్ లోనే ఇవ్వలేదనుకో, తీసి పక్కన పెట్టేసావు అనుకో, 2 నిమిషాలు అయితే మర్చిపోతారు. సో మనం అక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. పిల్లల పెంపకం అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. అంత ఫోకస్ వాళ్ళ మీద పెట్టాల్సి ఉంటుంది, అంత ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక స్టేజ్ దాటాక ఏం చేయలేం. మనకి చెప్పిందే మళ్ళీ మొక్క ఏం వంగంది మానే వంగదు. ఎందుకంటే మనం ఏదైతే మొక్కల్లాగా రాదా, మనం మొక్కని ఇప్పుడు ఎట్లా పెంచి పోషించి పెద్దది చేస్తామో అక్కడ బ్రాంచెస్ కట్ చేయాలా, ఎంత నీళ్లు కావాలి, ఎంత ఇది వేయాలి అన్నది మనం ప్రతి ఒక్క పిల్లలు డిఫరెంట్. ఇద్దరు ఒకే ఇంట్లో ఇద్దరు ఒకలాగా కూడా ఉండరు కదా. అది ముందు తల్లిదండ్రులు ఆ మనస్తత్వం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా గనక చేస్తే పిల్లలకి ఇది అవుతుంది. మాట కూడా అంతే, నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడరు. ద ఫస్ట్ రూల్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.
మేము అమ్మా నాన్నలు కదా, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, మాకు కోపం వచ్చింది నేను ఇలా బిహేవ్ చేస్తానంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది నిన్ను చూసి నీ పిల్లాడు నేర్చుకుంటాడు. వాళ్ళకి రోల్ మోడల్ అదే. ఇవాళ పద్ధతి ఏం నడుస్తుందంటే నేను చెప్పింది చెయ్యి, నేను చేసింది చూడకు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేనేం చేస్తున్నానో నువ్వు చూడకు, నీకు అనవసరం. అట్లా ఎట్లా నడుస్తుంది? అంతే కదా. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు నువ్వు చెప్పింది చెయ్యరు, నువ్వు ఏం చేస్తున్నావో చూస్తారు. వాళ్ళకి ఆ సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. మనం కూడా అంతే కదా. ఒకటి ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, అమ్మ వాళ్ళైతే ఏం చేసి ఉండేవాళ్ళు. కొత్త వంట చేయాలంటే ఏం చేస్తావు రాదా, మనకి తెలీదు, ఏదో చిన్నప్పుడు పులిహోర కలపాలి, ఫస్ట్ టైం పులిహోర కలిపినప్పుడు లేదా ఫస్ట్ టైం ఏదైనా ఒక ట్రెడిషనల్ వంట చేయాలంటేనే ఏం చేస్తాం, అమ్మ ఎట్లా చేసేది ఖచ్చితంగా. సో మనం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాం. నువ్వు నీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికే వెళ్తాం మనం. ఇది పిల్లలు అలా బిహేవ్ చేయొద్దంటే ముందు తల్లిదండ్రులు అలా బిహేవ్ చేయకుండా. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి వేరే చాయిస్ లేదు, వాళ్ళు ఉన్న ప్రపంచంలో అవన్నీ నార్మల్. వాళ్ళు అప్పుడు అమ్మా నాన్న అండం అయిపోయింది, ఇంకా అంతకన్నా కూడా భయంకరంగా పిల్లల్ని మాట్లాడుకుంటున్నారు వెనకాల. ఆ బాండింగు లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. మనము అదేమి డెవలప్ చేసుకోవాలని చూడడం లేదు. రెండోది వచ్చి ఏంటంటే నువ్వు డిమాండ్స్ వాళ్ళ మీద కూడా కంటిన్యూస్గా వీళ్ళు స్ట్రెస్ పడుతున్నారు. అవన్నీ ప్రొవైడ్ చేయడానికి పేరెంట్స్ స్ట్రెస్ పడుతున్నారు. వాళ్ళకి అది అవసరమా అనవసరమా ఇదంతా లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లల దగ్గర ఐఫోన్ ఉంటుంది, ఆ పిల్లలు మళ్ళీ అండి ఫోన్ అస్సలు చూడరండి అని చెప్తారు. చూడని వాడికి ఐఫోన్ ఎందుకు, ఇవ్వకపోతే ఊరుకోరండి. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కావాలంటే ఒక సర్వే చేయి, ఎంతమంది పిల్లలు ఫోన్లు దీంట్లోకి వెళ్తారో. నేను సెషన్స్కి వెళ్ళినప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు అంటే వెళ్ళిపోయాయా ఫోన్లన్నీ అల్మర్లలోకి అంటే పేరెంట్స్ తీసుకొని తాళం పెట్టుకుంటారు. నువ్వు ఇవ్వడం ఎందుకు, ఈ గోల్ ఎందుకు, మానిటర్ చేసుకో. ఇవాళ చూసా నేను బ్రిటన్లో అట 16 years పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేద్దామని ఒక ఇది వస్తుందట. అలాంటిది మనకు కూడా వస్తే చాలా బాగుపడుతుంది. మీరు అన్నట్టు ఏంటంటే స్టార్టింగ్ లోనే వీటిని కట్ చేసేయాలి, నేర్పించుకోవడంలోనే ఉంటుంది, పద్ధతిలోనే ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి అది ఇస్తే మన జోలికి రారు, మన పని మనం చేసుకోవచ్చు, డిస్టర్బ్ కారు, డిస్టర్బెన్స్ ఉండదు అన్న ఫీల్ తో ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది రెండోది ఇప్పుడు మనం కాకుండా కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఇప్పుడు కేర్ టేకర్ని పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేతికి ఇచ్చేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు అనుకో, గొడవ చేయరనేసి. సో మనకి తెలియదు కదా, అది కూడా గమనించుకుంటూ ఉండాలి. నేను అన్నట్లు ప్రతి దాంట్లో పేరెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ వాళ్ళకి చాలా కేటాయించి ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని ప్రతి దాంట్లో డీప్ అబ్జర్వేషన్ ఉండాలి. అంటే ఒక ఏజ్కి వచ్చేదాకా తప్పదు. తర్వాత ఇంకా వాళ్ళు అలవాటు అదే పద్ధతిలో వెళ్తారు. ఎప్పుడైనా డీవియేషన్స్ కొంచెం అటు ఇటు ఉంటుందేమో కానీ పెద్ద డేంజరస్ గా ఉండదు. ఎందుకంటే ఇళ్లలో కూడా ఇది పెద్ద ఫ్రిక్షన్. ఆ పిల్లలు సరిగా మాట్లాడరండి, అమ్మ నాన్న ఉన్నాం కదా అని అంటే నువ్వు రెస్పెక్టివ్ ఫస్ట్ వాళ్ళకి ఇట్లా మాట్లాడాలని నేర్పించు. నువ్వు పక్కవాడిని వెదవా అంటే వాళ్ళు వెదవా అంటే నేర్చుకుంటారు. అండ్ నిన్ను చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, ఏ వయసులో అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.